పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ వాణిజ్య నౌకలపై అమెరికా వరుస దాడులు ఆందోళన రేకెత్తించాయి. ఒమన్ తీరంలో 3 కమర్షియల్ షిప్స్ పై అమెరికా బలగాలు దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో 3 భారత నావికులు దుర్మరణం చెందారు. ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్పై ముమ్మర దాడులకు తెగించిన అమెరికా బుధవారం ఓమన్ సమీప హర్మూజ్ జలసంధి సముద్ర జలాల్లోని ఎన్టీ సెటబే చమురు రవాణా నౌకపై జరిపిన దాడిలో 3 భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ వాసిగా గుర్తించారు. వరుసబెట్టి భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు చేయటంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛా వాణిజ్యానికి భంగం కలిగించేలా కాల్పులు జరపటం చట్ట వ్యతిరేకమని భారత్ పునరుద్ఘాటించింది. తక్షణం కాల్పుల పర్వానికి పులిస్టాప్ పెట్టాలని భారత్ సూచించింది. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి చార్జ్ అఫైర్స్ జేసన్ ను పిలిపించి భారత్ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. This point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman, in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome and a direct result of the ongoing conflict in the region. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region. ఎన్టీ సెటేబ్ నౌకపై జరిగిన దాడిలో 3 భారతీయులు గల్లంతైనట్లు బుధవారం వార్తలొచ్చాయి. అయితే వాళ్లు ప్రాణాలు కోల్పోయారని, వాళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని భారత నౌకాయాన మంత్రి శర్బానంద్ సోనోవాల్ ప్రకటించారు. వాళ్ల కుటుంబాలకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ అన్ని వేళలా అండగా ఉంటారని మంత్రి భరోసా ఇచ్చారు. సెటెబ్పై దాడిలో మిగతా 21 మంది భారతీయ సిబ్బందిని ఓమన్ తీర గస్తీ బలగాలు కాపాడాయని మంత్రి వెల్లడించారు. 24 మంది భారతీయ సిబ్బంది ఉన్న మరో చమురు రవాణా నౌక మారివిక్స్ పై అమెరికా దాడిలో మొత్తం 24 మందిని కాపాడారు. ఇక ఓమన్లోని షినాజ్ నౌకాశ్రయం సమీప జలాల్లో ఉన్న ఎన్టీ జల్వేర్ నౌకపైన అమెరికా దాడులకు తెగించింది. ఈ నౌకలో 20 మంది భారతీయ నావికులున్నారు. గినియా బిసావు దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌక మీదకు అమెరికా తన యుద్ధ విమానం నుంచి 2 హెల్ఫైర్ గైడెడ్ క్షిపణుల్ని ప్రయోగించింది. ఇవి నౌక ఇంజన్ రూమ్ ను నాశనం చేశాయి. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 4 రోజుల వ్యవధిలో భారతీయులున్న నౌకపై అమెరికా దాడి చేయటం ఇది 3వసారి అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారతీయ సిబ్బంది ఉన్నారని తెలిసి దాడి చేశామని అమెరికా ఒప్పుకుంది. దిశ మార్చుకోవాలని పదే పదే హెచ్చరించినా బేఖాతరు చేశారని, అందుకే నౌకపై దాడి చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ తన చర్యను సమర్థించుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.